ఈ డిసెంబర్ మాసములో క్రిస్మస్ అనే అంశాలను ఆలోచిస్తున్నటువంటి భాగములో 3 వర్తమానాలుగా 3 ఒక క్రిస్మస్ వర్తమానముగా సిద్ధం చేసుకున్నటువంటి సందర్భాలు, ఒకరి త్యాగము, ఒకరి విధేయత, ఒక సందేశము నిజమైన క్రిస్మస్ అని ధ్యానించుకుంటున్న మనం ఈ 2వ అంశము, దీనికి సబ్ టైటిల్గా ఇచ్చినటువంటి మాట ఏంటంటే, ఇప్పటికీ ఇంతవరకు నీవు అనగా, ఇప్పటి వరకు నీవు అనగా 2020 ముగించే వరకు అనే టైటిల్. ఈ టైటిల్ని ఎందుకు పెట్టుకోవలసి వచ్చిందో వర్తమానాన్ని వింటున్నప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకునే అవకాశాన్ని దేవుడు కలిగించునుగాక. పరలోకములో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్న మనుషుల మధ్యలోకి వెళ్ళాలనుకున్నాడు. మనుషుల మధ్యలో వెళ్ళి మనుషులతో సహవాసము చేసి చెడిపోయిన మనుషులను మనుషులుగా చూడాలి. పరలోకములో ఉన్న దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడో అందుకొరకు బ్రతికించాలి అనుకున్నాడు పరలోకములో ఉన్న దేవుడు. కానీ దేవుడు అనుకున్నంత గొప్పగా మానవ సమాజంలో మార్పు రాలే. ఎవరిని పంపిస్తే బాగుండు అని అనుకున్న సమయములో తన కుమారుడైన యేసుక్రీస్తు, వెళ్తాను, నువ్వు అనుకున్నట్లుగా మానవ సమాజాన్ని తీర్చుతాను, అందుకొరకు నేను ప్రాణమైన ఇస్తాను అని త్యాగం చేసిన యేసుక్రీస్తు వారు, ఆ తండ్రి ఆయన్ని పంపించాడు భూమి మీదకి. భూమి మీదకి పంపించటానికి ఒక సాధనము అవసరమై ఉంది. ఆ సాధనమే కన్యక మరియా అన్న సంగతి మీకు మొదటి భాగంలో చూపించాను. కన్యక మరియా, ఒక కన్యక కావాలి. ఏ కన్యక? నేను వెళ్ళే కన్యక, నేను వెళ్ళవలసిన కన్యక అని వెతుక్కుంటున్నప్పుడు త్యాగము చేసే కన్యక కావాలనుకున్నాడు, త్యాగశీలి కావాలనుకున్నాడు. ఆ త్యాగశీలి కన్య మరియగా ఎన్నిక చేసుకున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తును కన్య మరియలో దించేశాడు. తన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆ కన్య మరియ గర్భములోనికి యేసు వచ్చేశాడు. ఆ కన్య మరియ గర్భములో ఎదుగుతున్నటువంటి రక్షకుడైన యేసు భూలోకాన్ని తండ్రిలోకంగా చేయాలనుకున్న యేసు, నరకలోకాన్ని పరలోకంగా చేయాలనుకున్న యేసు, అందుకొరకై ప్రాణం ఇవ్వటానికైనా ఇష్టపడ్డ యేసు కన్యక మరియలోనికి చేరాడు. కానీ అప్పటికి కన్యక ఎక్కడుంది అనంటే నజరేతులో ఉంది. కానీ నజరేతులో కాదు ఆయన చూడాలనుకుంది. ఆయన జన్మము, ఆయన ప్రారంభము యూదయ దేశపు బెత్లెహేములో కావాలనుకున్నాడు. కన్యకలోనికి ప్రవేశించినటువంటి యేసు యూదయ దేశపు బెత్లెహేముకు సుమారుగా 125 నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. యూదయ దేశపు బెత్లెహేములోనికి వెళ్ళాలనుకున్న యేసు, అక్కడే జన్మించాలనుకున్న యేసు, అక్కడే ప్రారంభం కావాలనుకున్న యేసు, తండ్రి ఆలోచన, తండ్రి ఇష్టము, తండ్రి యొక్క నెరవేర్పు కోసము యూదయ దేశపు బెత్లెహేములో పుట్టినటువంటి యోసేపు, జీవనోపాధి కోసం నజరేతులోనికి వచ్చి బ్రతుకుతున్న యోసేపు, పేదవాడైన యోసేపు, పొట్ట చేతులు పట్టుకొని వచ్చిన యోసేపు కన్యకను వివాహం చేసుకోవలసి వచ్చింది. చూసారా?
ఆయన రావాలనుకున్న సాధనం నజరేతులో ఉంటే, ఆయన ఎక్కడ వెలసాలో ఎక్కడ పుట్టాలో అనుకున్న సాధనం యోసేపు, యూదయ దేశ బెత్లెహేము, వీరిద్దరిని జత చేసి యూదయ దేశపు బెత్లెహేముకు యోసేపు యేసు ప్రభువును మోసుకొని వెళ్తున్నాడు, తీసుకొని వెళ్తున్నాడండి. అంటే యూదయ దేశపు బెత్లెహేముకు తీసుకు వెళ్ళటానికి, అక్కడికి వెళ్ళటానికి ఒక సాధనం అవసరమైంది, ఒక సాధనం అవసరమైంది. ఆ సాధనమే యోసేపు. యోసేపు యూదయ దేశపు బెత్లెహేములో పుట్టాలని, యూదయ దేశపు బెత్లెహేములోనికి వెళ్ళాలని ఈ జగత్తు పుట్టకముందే, ఈ జగత్తు పుట్టకముందే అనగా సూర్యచంద్రులు నిర్మించకముందే, భూలోకం తయారు కాకముందే ఆయన చేసిన ప్రణాళిక, ఆయన చేసినటువంటి బ్లూ ప్రింట్, అది సక్సెస్ కావడానికి, అది పరిపూర్ణం కావడానికి, తండ్రి గీసుకున్నటువంటి మ్యాప్ పూర్తి కావడానికి ఒక యోసేపు అనే సాధనము అవసరమై ఉంది. ఈ పాఠాన్ని ప్రారంభిస్తున్నప్పుడే మనల్ని ఇంక్లూడ్ చేసుకుందాం అందులోకి. పరలోకములో ఉన్న దేవుడు తన సంకల్పాన్ని, తన ఉద్దేశాన్ని నెరవేర్చుకొనుట కొరకు అనగా, భూమి మీదున్న మనుషులైన ఏ ఒక్క పాపి కూడా నశించద్దు అని తండ్రి ఒక బ్లూ ప్రింట్ గీసుకున్నాడు. తండ్రి ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఏంట ప్రణాళిక? ఏ పాపి కూడా నశించి పోకూడదు, ఏ పాపి కూడా నశించిపోకూడదని ఆయన బ్లూ ప్రింట్ వేసుకొని, ఆయన మ్యాప్ గీసుకొని, ఆయన ప్రణాళిక వేసుకొని, ఈ జగత్తు పునాది వేయబడక పూర్వమే ఆయన ఒక ప్రణాళిక వేసుకొని ఉంటే, నీకు సంబంధించిన రక్త బంధువులలోని ఒక పాపి నశించిపోతున్నాడంటే, నాకు సంబంధించిన వారిలోని ఒక పాపి నశించిపోతున్నాడంటే, మన ప్రాంతములోని ఒక పాపి నశించిపోతున్నాడంటే, అక్కడికి యేసును తీసుకుపోయే ఒక సాధనము కావాలి, అక్కడికి తీసుకుపోయే ఒక సాధనము కావాలి. యోసేపు కన్య మరియను యూదయ దేశపు బెత్లెహేముకు తీసుకు వెళ్ళాడే కానీ యేసు అక్కడ జన్మించటానికి యోసేపు ఏం చేయలే, జస్ట్ ఆయన తీసుకువెళ్ళాడు, దట్స్ ఇట్. అక్కడికి వెళ్ళిన తర్వాత కన్య మరియ ప్రసవించటం, యేసుక్రీస్తు వారు తనంతట తాను భూమి మీదికి రావటం, వచ్చిన యేసుక్రీస్తు వారికి యోసేపు ఏమి నేర్పించలే, ఇది చెయ్యి అది చెయ్యి, ఇలా ఉండు అలా ఉండు, ఏం నేర్పించలే. వచ్చిన యేసుక్రీస్తు వారు ఏమి చెయ్యాలో, ఎక్కడ ఏది చెయ్యాలో తండ్రి నియమించిన ప్రకారంగా ఆయన చేస్తూ వెళ్ళిపోయాడంతే. అంటే యూదయ దేశపు బెత్లెహేములో నుండి ప్రారంభించినటువంటి రక్షణ కార్యక్రమం, లోక కళ్యాణ కార్యక్రమం, పాపులను కాపాడే కార్యక్రమం జస్ట్ అక్కడికి తీసుకువెళ్ళాడు అంతే. అక్కడ నుండి ఆయన పని ముగించుకున్నాడు. చూడండి, ఈరోజు మన గ్రామములో, మన కుటుంబములో, మన బంధువుల మధ్యలో, మన స్నేహితుల మధ్యలో మనము యేసుక్రీస్తును ఎక్కడికి తీసుకు వెళ్ళటానికి ఆయన నిర్ణయము రాసి పెట్టుకున్నాడో అక్కడికి మనము 2020 ముగించే వరకు తీసుకు వెళ్ళామా అనే ప్రశ్న వేసుకుందాం. తండ్రి నిర్ణయించిన ప్రకారంగా యోసేపు తీసుకెళ్ళాడు గనుక తండ్రి తన పనిని పూర్తి చేసుకున్నాడు. తండ్రి నిర్ణయించిన ప్రకారంగా నువ్వు తీసుకెళ్తే, నేను తీసుకెళ్తే తన పని తను ముగించుకునేవాడు. ఇప్పటికీ 2020 ముగించే వరకు కూడా మనము తీసుకెళ్ళామా? అక్కడికి మనము తీసుకెళ్ళామా? ఇప్పటి వరకు నీవు అనగా, ఆ క్వశ్చన్తో ప్రారంభం చేయండి. ఇప్పుడు ఆన్సర్స్ మనం చేస్తుంటాం. ఇప్పటి వరకు నీవు అనగా, నెంబర్ 1, యేసును తీసుకెళ్ళావా? ఎక్కడికి? నీ ద్వారా ఎక్కడికి ఆయన వెళ్ళాలని నిర్ణయించుకున్నాడో, ఎవరి మధ్యలోకి నీ ద్వారా వెళ్ళాలని నీకు ఉద్యోగం ఇచ్చాడో, నీ ద్వారా
ఏ పని మనుషుల దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడో అక్కడికి 2020 ముగించే వరకు తీసుకువెళ్ళామా? లేదండి, ఈ సంవత్సరంలో నా ద్వారా ఎక్కడికైనా తీసుకువెళ్ళాలనుకోలేదు అని అనుకుంటే నిన్ను నువ్వుగా మోసపోయిన వాడుగా మిగిలిపోతావు ప్రియులారా. ఇప్పుడు ఆలోచిస్తాం. ఆ యేసు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళటానికి ఒక సాధనం కావాలి. ఆ సాధనము ఎలాంటి సాధనాన్ని వెతుక్కుంటున్నాడో చూడడానికి మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. 1వ అధ్యాయము 19వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధమైన సాధనము కావాలనుకున్నాడో చూడండి ప్రియులారా. నజరేతులో నీతిమంతులు లేరా? ఆలోచించండి. ఎందుకు యూదయ దేశపు బెత్లెహేములోని నీతిమంతుడే కావాలనుకున్నాడు అంటే, యూదయ దేశపు బెత్లెహేములోనికి వెళ్ళాలి గనుక యేసు, యూదయ దేశపు బెత్లెహేములో జన్మించాలి గనుక యేసు, యూదయ దేశపు బెత్లెహేము వాసి అని చెప్పి పిలవబడాలి గనుక యేసు జగత్తు పునాది వేయబడక ముందే ఆయన బ్లూ ప్రింట్ గీసుకున్నాడు గనుక ఆ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి భూమి మీద యోసేపు అవసరమయ్యాడు. ఎందుకు? చదవండి దయచేసి. ఆమె భర్త అయిన మనము మాట్లాడుకుంటున్న యోసేపు నీతిమంతుడై ఉండెను. చాలు. యేసుక్రీస్తును యూదయ దేశపు బెత్లెహేముకు మోసుకొని వెళ్ళటానికి కన్య మరియ అవసరమైతే, ఆ కన్య మరియలో నుంచి యేసును అక్కడికి తీసుకు వెళ్ళటానికి నీతిమంతుడైన యోసేపు కావలసి వచ్చింది. నీతిమంతుడైన యోసేపు. ఈరోజు నా ద్వారా వెళ్ళవలసిన స్థలానికి దేవుడు యేసుక్రీస్తును ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకున్నాడో, ఎవరి మధ్యలోకి తీసుకువెళ్ళాలనుకున్నాడో, ఎవరిని రక్షించాలనుకున్నాడో, ఎవరిని శిక్షించక కాపాడాలనుకున్నాడో వారి దగ్గరికి వెళ్ళటానికి ఎవరు కావాలి అనంటే నీతిమంతుడు కావాలి. నీతిమంతుడు కావాలి అంటే ఈరోజు 2020 వరకు యేసుక్రీస్తును నేను తీసుకు వెళ్ళలేదు ఎక్కడికి. ఎవరి దగ్గరికి నాతో యేసు రాలేదు, వాక్యము రాలేదు అని చెప్పగలిగితే 2020 ముగించేదాకా దేవుడి నీతి, దేవుడనుకున్న నీతి నాలో లేదేమో. ఒకవేళ దేవుడు అనుకున్న నీతే గనక ఉంటే నా ద్వారా యేసు అనే వాక్యం, రక్షకుడు అనే వాక్యం, క్షమించే యేసు ఎవరి దగ్గరికి వెళ్ళాలో అక్కడికి మనం తీసుకువెళ్ళలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన రాలే. ఎందుకు? ఆయనకి ఇష్టం లేదా? ఆయన రావాలని ఇష్టపడుతున్నాడు. పరలోకము నుండి చూస్తున్నాడు, నేను ఎవరి ద్వారా వెళ్ళాలి, ఎక్కడున్నాడు అని వెతుకుతూ ఉంటే ఒక్కడైనా కనిపించట్లేదటండి. అంటే నీతిమంతుడుగా ఎవరైతే ఉంటున్నారో ఆ నీతిమంతుని ద్వారా, ఆయన ద్వారా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో అక్కడికి వెళ్తాడు, అక్కడికి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత A to Z ఎవ్రీథింగ్ హీ ఈస్ గోయింగ్ టు బి డూ. ఆయన చేస్తాడు. ఇక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మన వంతేంటి? తీసుకువెళ్ళటమే అంతే. అక్కడికి యేసును తీసుకువెళ్ళటమే. ఆయన తన కార్యాన్ని తనే ముగించుకుంటాడు అంతే. ఇప్పటి వరకు తీసుకెళ్ళావా అని ఆలోచిస్తే లేదు అనే జవాబు చెప్పగలిగితే, నీతో యేసు ఫలాని చోటికి వచ్చాడా, నీతో యేసు నీ బంధువుల ఇంటికి వచ్చాడా, నీతో యేసు నీ గ్రామానికి వచ్చాడా, నీతో యేసు నీ చుట్టాల మధ్యలోకి వచ్చాడా అని ప్రశ్న వేస్తే రాలేదు అని అంటే నీతిమంతుడవుగా ఆయన కనిపించలేదు. లేదు సార్, నేను రమ్మని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తల బద్దలు కొట్టుకున్నాను సార్. రా ప్రభువా, నాతో రా ప్రభువా అని రోజు ప్రార్థన చేస్తున్నాను సార్. మా ఇంట్లోకి రా, మా ఇంటి వాళ్ళ దగ్గరికి రా, వాళ్ళని మార్చు నాయనా అని నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను సార్.
ప్రైజ్ ద లార్డ్. నీకు నా కృతజ్ఞతలు. ఏడ్చి ప్రార్థన చేస్తే వస్తాను అని చెప్పి బైబిల్లో చెప్పలేదు. యోసేపు ఏడ్చి ప్రార్థన చేయలే, మా ఊరికి రా యేసయ్యా, యూదయ దేశ బెత్లెహేము, నేను పేదోన్ని, కసికెడు జాగలేదు, అక్కడ ఒక్క బంధువు కూడా లేడు, నేను చాలా పేదోన్ని, నువ్వు వస్తే నా పేదరికం పోయి నేను ధనవంతుని అవుతానేమో, నువ్వు వస్తే నా ఇంటి వాళ్ళందరూ కూడా నీతిని కలిగి బ్రతుకుతారేమో, రా ప్రభువా అని మొక్కుకోలే, ఏడవలే, ప్రార్థించలే. పరలోకమందున్న కన్న తండ్రి ఎవరితో పోవాలని నిర్ణయించుకున్నాడో వారిని వెతుకుతే యోసేపు దొరికాడు. అనగా నీతిమంతుడితో వెళ్ళాలనుకున్నాడు, ఆ నీతిమంతుడు యోసేపు దొరికాడు కనుక యోసేపుతో యూదయ దేశపు బెత్లెహేముకు వెళ్ళాడు. ప్రియులారా, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే సమయానికి భూమి మీద ఉన్న మనుషులలో నీతిమంతులు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే రోమీయులకు రాసిన పత్రిక ఈ రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఎందుకు పాపులతో పోడా, పాపులతో రాడా, పాపులతో వచ్చి ఆయన తన పని తను చేసుకోడా అని ఒక ప్రశ్న వస్తే ఎందుకో చూద్దాం ప్రియులారా. 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఎందుకు? తను వెళ్ళటానికి, తను వెళ్ళి తన పని తను చేసుకోవడానికి. ఏంటి సార్, ఆయన దేవుడు కదా, ఆయన వెళ్ళొచ్చు కదా అని అనుకుంటా. అవును, నిజమే. సమాధిలో చనిపోయి పాతిపెట్టబడి 4 రోజులైన లాజరుకి జీవం ఇవ్వగలిగిన శక్తి దేవుడిలో ఉన్నప్పటికీ రాయి తీయండి అన్నాడే. ఒక సాధనము కావాలి, ఒక సాధనము కావాలి. ఆయనను తీసుకు వెళ్ళాలి అక్కడికి, ఆయన చెప్పింది చెయ్యాలి. అప్పుడేం జరుగుతుంది? తన పని తను ముగించుకుంటాడు. రక్షిస్తాడా, శిక్షిస్తాడా, రక్షించుట కొరకు సమయం ఇస్తాడా, రక్షించుట కొరకు ఓపిక పడతాడా, రక్షించుట కొరకు బ్రతికిస్తాడా, రక్షించుట కొరకు చంపేస్తాడా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన పని ఆయనే ముగించుకుంటాడు అంతే. కానీ అక్కడికి తీసుకువెళ్ళాలి, అక్కడికి తీసుకువెళ్ళాలి, అక్కడికి తీసుకువెళ్ళాలి. యాయీరు అనే అధికారి ఇంట్లో తన కుమార్తె చనిపోయింది. బ్రతికించవలసిన వాడు యేసు. ఆయనను తీసుకురావటానికి ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తును ఎందుకు మనమున్న చోట, మనమున్న గ్రామములోనికి, మనమున్న కుటుంబంలోనికి, మనకున్న స్నేహితుల దగ్గరికి ఎందుకు తీసుకులేకపోతున్నాం? వారు నశించిపోతున్నారు, నరకానికి పోబోతున్నారు. నువ్వొక్కడి మాత్రమే పరలోకానికి పోవటం ఇష్టమా? ఆలోచించండి. 3 ముళ్ళేసి తాళి కట్టి 40 ఏళ్ళు 60 ఏళ్ళు సంసారం చేసి పుట్టడు పిల్లల్ని కని నీ కళ్ళెదుటే, నీ కళ్ళ ముందే నిత్య నరకములో కాలిపోవటం ఇష్టమా సోదరి సోదరుడా? నిన్ను భర్తగా చేసుకొని సంసార సాగరాన్ని కొనసాగించి పుట్టెడు ఆస్తులు కూడబెట్టి రక్షించబడని భర్తగా నీ కళ్ళ ముందే నువ్వు పరలోకములో అబ్రాహామురమున ఉండి నిత్య నరకములో నీ భర్త కాలిపోతుంటే చూస్తూ ఉండగలవా? చూస్తూ ఉండగలవా? అది ఊహించుకుంటేనే భయంకరం సార్, అది ఊహించుకుంటేనే భయంకరం సార్ అని అనగలుగుతున్నావా? వారి దగ్గరికి అనగా నీ భర్త దగ్గరికి, అనగా నీ భార్య దగ్గరికి రక్షకుడైన యేసును తీసుకెళ్ళు. దట్స్ ఇట్. రమ్మంటే వచ్చేవాడు కాదు, రా పో అంటే మనిషి కాదు ఆయన వచ్చేవాడు. ఈరోజు ఆ సంగతి తెలియకు, ఈ బోధ చేసే బోధకులకు తెలియదు. ఏమంటా తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దిగిరా అంటాడు. దిగిరా, దిగిరా అనడానికి నీ అటెండర్ అనుకుంటున్నావా? దిగిరా, మాతో వచ్చేసాయి, మా ముందు వచ్చేసాయి, మేము కారులో కూర్చొని వేసేసుకొని వెళ్తున్నాం, కారు ముంగట పో అంటాడు. తెలియదండి, అజ్ఞానములో ఉన్న నరకానికి పోయే బాపతోళ్ళండి వీళ్ళంతా. యోసేపు ఏమైనా రమ్మని పిలిచాడా? మరియ ఏమైనా రమ్మని పిలిచిందా? ఎవరితో రావాలో, ఎవరిలో రావాలో ఆయనకు తెలుసండి, ఆయనకు తెలుసు. ఆయన నీ ఇంటికి, నీ ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి, నీ బంధువుల దగ్గరికి, నీ గ్రామములోనికి ఆయన వచ్చి ఆయన పని ఆయనే ముగించుకోవాలంటే
నువ్వు నీతిమంతుడవు కావాలి, నువ్వు నీతిమంతుడవు కావాలి. కానీ చూసే సమయానికి ఒక్కడు కూడా నీతిమంతుడు కనిపించలేదు. ఏం చేశారు మరి? నీతిని ఎలా పోగొట్టుకున్నారు? 23వ వచనాన్ని చదవండి. 23వ వచనం. ఏ భేదము లేదు. పాస్టర్ అని, విశ్వాస అని, సంఘ పెద్దని, డాక్టర్ అని, ఈడని వాడని ఏ భేదం లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయారు అనే మాట ఇక్కడ పెట్టి, అందరూ కూడా పాపము చేశారు. పాపముతో పుట్టలే, పాపాన్ని ఎవడు ఇయ్యలే, పాపము చేశారు. అందరికీ తెలిసినటువంటిది ఒకే ఒక్కటి, వ్యభిచారము అంటే పాపము. అబ్బో అదంటేనే అసహ్యమండి అని నీతిమంతులని టోపీ పెట్టుకుని ఎగురుతూ ఉంటారు. వాస్తవం నేను కాదనట్లేను, వ్యభిచారం అనేది పాపమే, నేను కాదు అనట్లేదు. ఇక్కడ లేఖనములలో అందరూ పాపము చేసి అంటే అందరూ వ్యభిచారం చేయలేదు కదా. ఎవడి భార్యతో వాడే సంసారం చేసుకుంటుండు, ఎవడో తెలివిదొక్కడు, తెలివిలేనోడు, ఓడిపోయినాడు, సాతాను చేతిలో సాధనంగా వాడబడ్డవాడు ఎవడో ఒకడు ఓడిపోతే ఒకవేళ కళ్ళు తెరిచి గెలిచి ఉంటాడు. మరి అందరూ అన్నాడు కదా. అందరూ అంటున్న పాపం ఏంటి? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే. ఇప్పుడు ఆలోచించండి, అందరూ కూడా ఏం చేసి నీతి పోగొట్టుకున్నారు అంటే పాపము చేసి నీతిని పోగొట్టుకున్నారు. అనగా ఆజ్ఞను అతిక్రమించి నీతిని పోగొట్టుకున్నారు. ఆజ్ఞ అనగా వాక్యం. దేవుని మాటను అతిక్రమించి నీతిని పోగొట్టుకున్నారు. దేవుడు చెప్పింది చేయకుండా, చేయొద్దు అన్నదాన్ని చేసి, చేయమన్నదాన్ని చేయక వారు నీతిని పోగొట్టుకున్నారు. అయితే ఏమైపోయారు? పాపులైపోయారు. పాపులైతే ఏమైంది సార్? యేసును తీసుకువెళ్ళలేనా? నేను సేవకుని తీసుకెళ్తాను, సభలు పెడతాను, మంచి సేవకులు పిలిపించి ఫంక్షన్ హాల్లో సేవ చేయిస్తానండి, నీతిని సంపాదించుకుంటానని భ్రమపడతారు కొంతమంది. విడిపోయిన మహానుభావులు ఎవరునో తెచ్చి సభలు పెడితే నీ నీతిమంతున్నైపోయి ఆ నీతిగల దేవుడు నాతో వస్తాడని చెప్పి భ్రమపడతాడు. కాదండోయ్, తప్పు. పాపము చేసి నీతిని పోగొట్టుకున్నవాడు ఆజ్ఞను అతిక్రమించాడు, అనగా దేవుని వాక్యమును అతిక్రమించాడు గనుక పాపి అయిపోయాడు. పాపి అయిపోయిన వాడు బైబిలు భాషలో ఏమంటున్నాడు చూద్దామా? ఎందుకొరకు పాపులతో, అనగా ఆజ్ఞను అతిక్రమించిన వానితో, వాక్యమును అతిక్రమిస్తున్న వానితో దేవుడెందుకు రాడో, దేవుడు రాకపోతే ఆయన చేయవలసిన పని ఆగిపోతుంది. ఎందుకో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ఎందుకు రాడో ఇప్పటి వరకు మీ అపరాధముల చేతను, మీరు చేసిన పాపమును బట్టి మీరు చచ్చిపోయిన శవాలరా. మీరు చచ్చిపోయినోళ్ళు. చచ్చిపోయిన వాణ్ణి, జీవమున్న వాణ్ణి తోలుకుపోతాడండి? చచ్చిపోయిన వాణ్ణి బ్రతికున్నోడు తీసుకెళ్ళాలి. ఎక్కడికి? కాటికి, శవాల గడ్డకి, బొందబెట్టే స్థలానికి, సమాధుల కొంపకి. ఎవరిని? చచ్చిపోయిన వాణ్ణి బ్రతికున్నోడు తీసుకెళ్ళాలి. మరి యేసు బ్రతికి ఉన్న సజీవుడు, దేవుడు సజీవుడైన వాణ్ణి చచ్చినోడు ఎలా తీసుకెళ్తాడండి? దట్స్ మీన్ పాపి ఎలా తీసుకెళ్తాడండి? ఆయనను తీసుకుపోయే వ్యక్తి నీతిమంతుడు కావాలి. లేదు నేను నీతిమంతున్నే అని అనుకుంటే, ఇప్పుడు పాపులంటే ఎలా ఉంటారో నీతిమంతులంటే ఎలా ఉంటారో చూడాలి కదా. అప్పుడు తెలిసిపోద్ది. 2020 ముగించేదాకా యేసును తీసుకువెళ్ళని పాపిగానే ఉన్నానా, లేక యేసును తీసుకుపోయే నీతిమంతుడుగా మార్చబడ్డానా అనే ఆన్సర్ మనకు దొరికిపోద్ది. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడడానికి మళ్ళీ రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
3వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం చదవండి ప్రియులారా. జాగ్రత్తగా వినండి. అందరూ కూడా త్రోవ తప్పి, దేవుని త్రోవ తప్పారు, దేవుని మార్గము తప్పారు, దేవుడు చెప్పిన బాట తప్పారు. ఏకముగా పనికి మాలిన వారేరి. అంటే ఏ పని? నీ పొలం పనిలో నువ్వు మేటైన వాడివే, నీ ఉద్యోగ పనిలలో నువ్వు మేటైన వాడివే, నీ డాక్టర్ పనిలో నువ్వు సురుకైన వాడివే, నీ డ్రైవింగ్లో నువ్వు సూపర్, నీ అంత పనుడు ఇంకోడు లేడు. ఏ పనికి మాలినవాడు అనగా యేసును తీసుకువెళ్ళే పనిలో పనికి మాలినవాడు, యేసును తీసుకువెళ్ళడానికి పనికి మాలినవాడు, వాక్యమును తీసుకెళ్ళడానికి పనికి మాలినవాడు, దేవుని పనికి మాలినవాడు. దేవుని పని ఏంటి? యేసును తీసుకెళ్ళాలి, దట్స్ ఇట్. వాక్యమును తీసుకెళ్ళాలి, వాక్యమును బోధించే సేవకుని తీసుకెళ్ళాలి, బైబిల్ తీసుకెళ్ళాలి, యేసును తీసుకెళ్ళాలి, అంతే. అక్కడికి వెళ్ళాలి, అంతే. అక్కడికి వెళ్ళామో ఆయనే పుడతాడు, పెరుగుతాడు, ఆయన ఏం చేయాలో అది చేసేసుకుంటాడు, అంతే. ఎవడన్నా చంపుతానంటే కూడా తప్పించుకుంటాడు, అంతే. ఆయన ఇష్టం కదా, ఆయన పైన ఆయన చేసుకుంటాడు. మనం తీసుకెళ్ళాలంతే. అంటే నీతిమంతులు కావాలి. కానీ బైబిల్ ఏమంటుంది? అందరూ పాపులే. క్రీస్తు పూర్వం వరకు, యేసుక్రీస్తు భూమి మీద వచ్చేటప్పటి వరకు, యేసు భూమి మీదకి వచ్చేటప్పటి వరకు మనుషుల గతి చెబుతున్నాడు, మనుషుల సంగతి చెబుతున్నాడు. ఇప్పుడున్న సంగతి కాదు. చదవండి. మేలు చేసేవాడు ఒకడు లేడు. ఏంట మేలు? యేసును తీసుకుపోవడానికి మేలు చేసేవాడు లేడు. కన్యమరియ 9 మాసములు కలిగిన గర్భవతితో ఉంటున్నప్పుడు ఆమెను తీసుకు వెళ్ళడానికి మేలు చేస్తాడు యోసేపు దొరికాడు. మరియను సురక్షితంగా, కంటికి రెప్పల, కాలుకు ముళ్ళంటకుండా యూదయ దేశ బెత్లెహేం వరకు క్షేమముగా తీసుకురావడానికి ఆ మరియకు మేలు చేసింది ఎవరండి? కదా, మేలు చేసేవాడు ఒక్కడు లేడు. ఏం మేలు? యేసుక్రీస్తును తీసుకువెళ్ళటానికి మేలు చేసేవాడు కావాలి. నువ్వనుకున్న మేలు కాదు, ఆ మేలు కీలులా ఉంటుంది. బైబిల్ మాట్లాడేది లోక సంబంధమైన విషయాల కోసం మాట్లాడేది. లోక సంబంధంగా దాన్ని కన్వర్ట్ చేసుకోకూడదు. అది పర సంబంధంగా మాట్లాడే గ్రంథం, పర సంబంధమైన విషయాలు మాట్లాడే గ్రంథం. మేలు చేసేవాడు ఒక్కడు ఆ రోజు లేడు. మరి ఈ రోజు ఉన్నాడా? 2020 ముగించబోతున్నాం. ఇప్పటి వరకైనా యేసును తీసుకు వెళ్ళడానికి ఎవడైనా మేలు చేస్తున్నాడా? మేలు చేయడానికి బదులుగా కీడు చేస్తున్నాడండి. ఒకవేళ ఎవడైనా యేసును తీసుకెళ్తాడో అని అనుకుంటే తీసుకు వెళ్ళకుండా కీడు చేసే వాళ్ళుగా తయారయ్యారు. కానీ మేలు చేసేవాడు ఒక్కడు లేడు. మొదటిది ఏంటిది? వీళ్ళు ఎలా ఉంటారంటే పనికి మాలిన వాళ్ళు. ఏ పనికి? యేసుక్రీస్తు అనే ఆ మహా గొప్ప యజ్ఞాన్ని చేసి, ఆ రక్షణ కార్యక్రమాన్ని చేసి, ఆ పని చేసి ఆయనను తీసుకువెళ్ళడానికి ఒక్కడు కూడా పనికొచ్చేటోడు లేడు. మేలు చేసేవాడు లేడు. వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఈ పనికి మాలినవాడు, మేలు చేయాలనే ఆలోచన లేనివాడు, మేలుకు బదులుగా కీడు చేసేవాడు ఎలా ఉంటాడో చెబుతున్నాడు. ఇప్పుడు చూడండి, అవునో కాదో మీరే పరీక్షించుకోండి. 2020 ప్రారంభము నుండి ముగించేదాకా ఇట్లనే ఉన్నామా? చూడండి వాళ్ళు ఎట్లుంటారట. వారి గొంతుక తెరిచిన, ఎవరి గొంతుక? పనికి మాలిన వాడి గొంతుక, మేలు చెయ్యలేని గొంతుక. యేసుక్రీస్తు వస్తానంటే కూడా నీతిమంతుడుగా మార్చబడని వాడి గొంతుక. ఎలా ఉంది? తెరిచిన సమాధి. నెంబర్ 2, తమ నాలుకతో మోసము చేయుదురు. నాలుకతో మోసం. ఒక్కొక్క మాట ఏమవుతుందో తెలుసా? హృదయాలను కాదు, గొంతు తెగిపోతాయండి ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉంటే. ఎదుటివాడి గొంతు తెంపడానికేనా నీకు ఇచ్చింది నాలుక? ఘాతుక బాణం,
ఖడ్గముగా, పదునైన ఖడ్గంగా, డబల్ మీనింగ్ వర్డ్స్ వదిలిపెట్టాడంటే ఎదుటివాడు ఊరి పెట్టుకొని సావడమే, పత్తి మందు తెచ్చుకొని సావడమే. ఏమైంది అంటే వాడు ఆ మాట అన్నాడండి, నేను భరించలేను. నన్ను కన్నోడు ఆ మాట అన్నాడండి, నేను భరించలేను. నన్ను కన్న నా తల్లి ఆ మాట అన్నదండి, భరించలేను అని ఏమవుతుంది? ఆ నాలుకతో ఆ మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి చూడండి. వాడి గొంతుక తెరిచిన సమాధి. గొంతు తెరిస్తే ఎలా ఉంటుంది? కంపు వాసన. అంటే నోటితో మాట్లాడే మాటలు స్వీట్గా లేవు, ఉప్పు వేసినట్టుగా లేవు. ఎలా ఉంది? సమాధి తెరిస్తే ఎంత కంపు కొడుద్దో అట్లుంటున్నాయి మాటలు. ఆలోచించండి. ఇలాంటి వాళ్ళతో యేసు రావాలనుకోవట్లేదు. ఇలాంటి వాళ్ళతో యేసు రావాలనుకోడు. ఎక్కడికి? ఆయన రావాలనుకున్న స్థలానికి. ఆయన రావాలని ఎప్పుడో అనుకున్నాడు, నీ ఇంటికి రావాలని, నీ ఊరికి రావాలని, నీ బంధువుల దగ్గర రావాలని ఎప్పుడో బ్లూ ప్రింట్ గీసుకొని ఉన్నాడు. ఎప్పుడు ఆయన ఆల్రెడీ ప్రణాళిక వేసుకొని ఉన్నాడు. కానీ అక్కడికి పోవటానికి సాధనము రెడవట్లేదు. అందుకే 2020 ముగించేదాకా నిన్నెందుకు కాపాడుకోవడం తెలుసా? కనీసం ఇప్పటికైనా నన్ను తీసుకువెళ్ళటానికి నీతిమంతుడు అవుతాడేమో అని ఆలోచనతో నిన్ను కాపాడుతున్నాడు. చదవండి దయచేసి. వారి గొంతుకు తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉంది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉంది. ఎన్నిసార్లు నువ్వు కన్న పిల్లలనే శపించుకున్నావో, నువ్వు కన్న బిడ్డలనే శపించుకున్నావో ఆలోచిస్తే, నీ నోటి నుండి వచ్చిన శాపవచనాల కారణంగా, నువ్వు మాట్లాడుతున్న బూతుల కారణంగా, నువ్వు మాట్లాడుతున్న డబల్ మీనింగు కారణంగా నువ్వేమై ఉన్నావో తెలుసా? పనికి మాలిన వాడై ఉన్నావు. దేనికి? దేవుని పనికి మాలిన వాడై ఉన్నావు. దట్స్ మీన్ యేసుక్రీస్తును తీసుకువెళ్ళటానికి యు ఆర్ యూజ్లెస్ ఫెలో. 2020 ముగించేదాకా స్టిల్ యు ఆర్ యూజ్లెస్ ఫెలో. కానీ నిన్ను పనికి మాలిన వాడుగానే ఉంచాలనే ఆశ తండ్రికి లేదు. పనికి మాలిన వాడుగానే నిన్ను చూడాలని తండ్రి కోరుకోవట్లేదు. ప్రియ దేవుని సంగమా, ఆయన నీతో రావటానికి నువ్వు పనికొచ్చేవాడు కావాలనుకుంటున్నాడు. అందుకొరకని ఏం చేశాడు? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. 4వ అధ్యాయం 25వ వచనం. మన అపరాధముల నిమిత్తము, అనగా మనము చేసిన అపరాధము అనే పాపము నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడడానికి చనిపోయి తిరిగి. ఎందుకండి నీతిమంతులుగా ఎందుకు నీతిమంతులుగా తీర్చాలనుకున్నాడు తండ్రి? ఆ నీతిమంతులతో నీతో ఒక చోటికి వెళ్ళాలనుకున్నాడు. ఆ నీతిమంతులైన మనుషులతో ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు. ఆ నీతిమంతులైన మనుషులతో ఒక ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. ఎందుకు? ఆ ఇంటి వారు నశించిపోతున్నారు గనక. ఎందుకు? ఆ గ్రామవాసులు నశించిపోతున్నారు గనక. ఎందుకు? ఆ స్నేహితులు నశించిపోతున్నారు గనక. వారిని నశింపచేయటం ఇష్టం లేని తండ్రి కష్టమైన పని తన కుమారుడికి అప్పగించాడు. ఏంట కష్టమైన పని? చంపే పని. చంపడానికి అప్పగించాడండి. చూసారా? ఎందుకు తన కుమారుణ్ణి చావుకు అప్పగించాడు? అంటే నువ్వు నీతిమంతుడు కావాలని అంత ఆకాంక్ష ఆయనకెందుకు? పాపిగా చచ్చి నరకానికి పోవచ్చు కదా,
అంత ఆకాంక్ష ఎందుకంటే అతని ద్వారా, అతనిలో నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు గనుక, ఒక చోటికి వెళ్ళాలనుకున్నాడు గనుక, ఆ చోటికి నీతో వెళ్ళడానికి, నువ్వు తీసుకువెళ్ళటానికి, నీతిమంతుడుగా చేయడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును చూసారా, చనిపోయాడనే భావనలో చనిపోయిన ఆయన మనలను వాహనంగా చేసుకోవాలనుకున్నాడు గనక, చూసారా, ఎవరి కొరకు చచ్చిపోయాడు అంటే మన కోసం. ఎందుకు చచ్చిపోయాడంటే ఆయన మనలో ప్రయాణం చేయాలి అనుకున్నాడు గనుక, ఆయన ప్రయాణ సాధనంగా మనమున్నాము గనుక మనలను నీతిమంతులుగా చేయటానికి తన కుమారుడైన యేసుక్రీస్తును చంపటానికి అప్పగించాడు. చూసారా, 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాసమూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడుతాం. ఇది నమ్మాలి. ఏంట విశ్వాసం? నా పాపముల కోసం ప్రభు చనిపోయాడు, నన్ను నీతిమంతుడుగా చేయడానికి తిరిగి లేచాడు అని నువ్వు విశ్వసించినప్పుడు, నువ్వు నమ్మినప్పుడు ఏమవుతుంది? నువ్వు నీతిమంతుడుగా తీర్చబడుతున్నావు. 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. చూసారా, అంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా నేను పాపిని అని నోటితో ఒప్పుకొని నీ పాపముల కొరకై తిరిగి లేచాడు నువ్వు విశ్వసించావు గనుక అప్పుడు ఏమైపోయావు? నీవు నీతిమంతుడైపోయావు. అప్పుడు నీతిమంతుడైపోయావు అన్న పదములో నువ్వెప్పుడు నీతిమంతుడైపోయావు అంటే బాప్తీసం అనే కార్యక్రమాన్ని జరిగించిన రోజే నిన్ను నీతిమంతుడుగా తీర్చాడు. ఇది వాక్య సత్యం. అయితే నీతిమంతుడుగా తీర్చబడ్డ నీ ద్వారా, నీతిమంతుడుగా తీర్చబడ్డ నా ద్వారా ఆయన రావాలనుకున్న చోటికి వచ్చాడా? ఆయన రావాలనుకున్న చోటికి వచ్చాడా? ఆయన ఎక్కడికి రావాలనుకున్నాడు? పాపుల దగ్గరికి రావాలనుకున్నాడు. వచ్చాడా? రాలేదు అనుకుంటే నీతిమంతులము అని మనమే భ్రమపడ్డాము, కానీ ఇంకా ఆయన అనుకున్న నీతి మనలో కనిపించలేదు. మరి ఎలా సార్, ఏం చేయాలి, ఎట్లా అవుతే మరి నీతిమంతులుగా అవుతాం? లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి, చూసారా, నీతిమంతుడుగా తీర్చబడటానికి ఏం చెయ్యాలి? నీతిమంతుడుగా తీర్చబడడానికి ఏం చెయ్యాలి అంటే ఒక వ్యక్తి ఏదో చేస్తే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, ఏదో చేస్తే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఏం చేశాడు? 13వ వచనాన్ని చదవండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుము. ఏం చేశాడండి? ఏం చేస్తే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు? రొమ్ము కొట్టుకొనుచు అనే పదములో పశ్చాత్తాపపడుచు ఏం చెప్పాడు? పాపినైనా నన్ను కరుణించు. ఈ మాట చెప్పక ఎన్ని రోజులైంది సోదరుడా? ఈ 2020లో ఎప్పుడైనా చెప్పావా ఈ పదాన్ని? ఏ పదం? పాపినైనా నన్ను కరుణించుము అని. హృదయములో బాధతో, హృదయ విదారకమైన దుఃఖముతో, వేదనతో, పశ్చాత్తాపముతో ఏనాడైనా ఈ 2020 ముగించేదాకా చెప్పావా?
వద్దు వద్దు, ఇప్పుడు చెప్పొద్దు, వద్దు వద్దు, ఇక్కడ చెప్పొద్దు, ఇక్కడ చెబుతారు. కొంతకాలం క్రింద ఇక్కడ చెప్పే వాళ్ళు ఉందరు మన సంఘంలో. రోడ్డు మీద పోయే వాళ్ళకు కూడా ఏమైందిరా వీళ్ళకి అని అర్థం కాకపోవు. కీకలు బొబ్బలు, ఎక్కడ లేని దుఃఖం. ఓ ఇక్కడొద్దు. ఎక్కడ? నీ ఇంటికి వెళ్ళి, నీ గదిలోనికి వెళ్ళి ఏకాంతముగా పరలోకమందున్న కన్న తండ్రికి నీ హృదయాన్ని తెరిచి, పాపిని ప్రభువా, పాపము చేసిన వాడను ప్రభువా, నన్ను కనికరించుము అని వినయ విధేయతలతో పశ్చాత్తాపముతో కూడినటువంటి ఆ చిన్న ప్రార్థన, సుంకరి చేసిన ప్రార్థన నీ గదిలోనికి వెళ్ళి ఏ రోజు చేస్తావో ఆ రోజు, ఆ గడియలో, ఆ సమయములో నువ్వేమవుతావు? నీతిమంతుడవుగా తీర్చబడుతావు. నీతిమంతుడుగా తీర్చబడ్డ యోసేపులో ఏం జరిగింది? యేసుక్రీస్తు, కననై ఉన్న యేసుక్రీస్తును కనవలసిన స్థలానికి తీసుకువెళ్ళే సాధనంగా అయ్యాడు. యేసుక్రీస్తు వారికి 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు దేవాలయానికి యేసుక్రీస్తును తీసుకువెళ్ళాడు. చూసారా? మత ధర్మశాస్త్రోపదేశకుల దగ్గరికి తీసుకెళ్ళాడు. అజ్ఞానములో ఉన్న వారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎవరిని? యేసుక్రీస్తును. ఈరోజు నీ ద్వారా, నా ద్వారా కూడా ఆయన రావాలని బ్లూ ప్రింట్ ఉంది, ఆయన రావాలని ప్రణాళిక ఉంది. కానీ రావటానికి నువ్వు నీతిమంతుడు కావాలని ఎదురు చూస్తున్నాడయ్యా. ఈ 2020 ముగించేదాకా నీతిమంతుడవుగా ఉన్నావా, పాపిగా ఉన్నావా అనే క్వశ్చన్ వేసుకో. ఇక రెండో విషయం, దయచేసి ఇదే మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనం. ఒక్కరి త్యాగము, ఒక్కరి విధేయత యేసుక్రీస్తును భూలోకానికి తెచ్చింది. మరియ త్యాగము, యోసేపు విధేయత ఏంటో అది చూపించి ముగిస్తాను. యోసేపు విధేయత 1వ అధ్యాయము 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము, దేవునికి స్తోత్రం. ఇక్కడే యోసేపు యొక్క విధేయతను మేము బయట పెట్టబోతున్నాను. యోసేపు ఏం చేశాడు? ప్రభువు దూత ఏం చెప్పిందో చెప్పినట్లుగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆయన విధేయత చూడండి ఎలా ఉందో. మధ్యాహ్నము కన్యక, బ్యూటిఫుల్ వర్జిన్ మేరీతో వివాహమైంది. మధ్యాహ్నము పెళ్ళయింది. తను కోరుకున్న మరియా, బ్యూటిఫుల్ మరియా, నీతిమంతురాలైన మరియా, భక్తి కలిగిన మరియా, ధర్మమెరిగిన మరియా, వాక్యమెరిగిన మరియా, వాక్యమెరిగిన యోసేపు సెలెక్ట్ చేసుకున్నాడు. మ్యారేజ్ అయిపోయింది. మధ్యాహ్నం, సాయంకాలం వామిటింగ్స్ అవుతున్నాయి. వామిటింగ్స్ ఎందుకు అవుతున్నాయి అని నాలాంటి డాక్టర్ చూపించారు. డాక్టర్ అన్నాడు, పరీక్ష చేసి పాజిటివ్, షీ ఈజ్ ప్రెగ్నెంట్ అన్నాడు. ఆమె గర్భవతి అన్నాడు. తెలిసిపోయింది యోసేపుకు. ఇది ఇప్పుడున్న సంగతి చెప్తున్నాను. అప్పుడు ఆయనకే తెలిసిపోయింది ఈమె గర్భవతి, తెలిసిపోయింది. మధ్యాహ్నం పెళ్ళయింది, సాయంకాలం గర్భవతి అని తెలిసింది. ఆ రాత్రి యోసేపు ఎలా ఉంటాడండి? నెత్తింటికలు పీక్కుంటున్నాడు. ఏంటి ఇంతకాలం ధర్మశాస్త్రాన్ని ఫాలో అయిన నేను, వాక్యానికి భయపడిన నేను, దేవుడంటే భయపడిన నేను, పొట్ట చేతులు బట్టి బ్రతకడానికి నజరేతుకు వచ్చి ఇలాంటి దాన్ని నేను పెళ్లి చేసుకుంది, ఇలాంటి దానితో నన్ను సంసారం చేయాల్సింది, ఇలాంటి నీచమైన బ్రతుకుతో నా జీవితం ముడిపడిందా అని ఎంత ఆలోచిస్తే కానీ తన బ్రతుకు ఏమైపోద్ది ఒకసారి ఊహించండి. ఆ స్ట్రక్చర్లోకి వెళ్ళాలి, మనం ఆ ఫిగర్లోకి వెళ్ళాలి. ఏం చేసిన ఆలోచనకు తోయట్లేదు. నీతిమంతుడు గనక ఓకే, రాత్రి గడవని, ఎవ్వరికి చెప్పొద్దు, ఈమెను ముట్టుకోవద్దు, ఈమెతో నేను సంసారం ప్రారంభించొద్దు, ఈమెకు నేను భర్తగా ఉండొద్దు, ఆమె నాకు భార్యగా ఉండొద్దు, ఎవ్వరికి తెలియొద్దు, అమ్మాయిని అవమానం చేయొద్దు. ఎలా గర్భవతి అయిందో, ఎవరిని కట్టుకుంటుందో, ఏం చేసుకుంటుందో నాకు ఆ సమస్యతో నాకు సంబంధం లేదు. కానీ ఎలాగైనా గుట్టు చప్పుడు కాకుండా విడాకులు తీసుకోవాలి, నా దారిని నేను వెళ్ళిపోవాలి అని ఆలోచన పిక్కుపోతుంది.
ఆ సమయములో, ఆ రాత్రి, ఆ సిచ్యువేషన్లో ప్రభుదూత వచ్చి మాట్లాడుతుంది. ఏ సిచ్యువేషన్లో? ఆ పరిస్థితుల్లో ఎవడైనా వచ్చి మాట్లాడితే వింటాడండి? ఒరేయ్, నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు, నేను ఒక ప్లాన్ వేసుకున్నా, నా ప్లాన్ ప్రకారం నేను వెళ్తా. నేను అమ్మాయిని ఏమంటలేదు, నేను ఎవరిని ఏమనట్లేదు, నా ప్లాన్ ప్రకారం నేను వెళ్ళిపోతాను, నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు అని చెప్పి నిరాకరిస్తాడు. అవునా లేదా? ఆల్రెడీ యోసేపు ప్లాన్ డిసైడ్ అయిపోయింది కదా. ఆయన ఒక ఆలోచనకు వచ్చేసాడు, ఒక లైన్లోకి వచ్చేసాడు, ఫిక్స్ అయిపోయాడు. అంతే, నా దారిలో నేను వెళ్ళిపోతా, అమ్మాయి నేనేమనొద్దు అనుకున్నా, అయిపోయింది. ప్లాన్ ఫిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు స్వప్నములో, కలలో ప్రభుదూత వచ్చి సింపుల్ మెసేజ్ ఇచ్చింది. ఏమని? యోసేపు, నీ భార్యను భార్యగా చేర్చుకోవడానికి భయపడకు. ఎందుకంటే ఆమె గర్భవతి అయింది మనిషితో కాదు, పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. ఒక పరిశుద్ధుడైన లోకరక్షకుని కనబోతుంది. ఆమెను చేర్చుకోవడానికి భయపడకు. సింపుల్ మెసేజ్ కదా. నేను మాట చెప్తున్న బిడ్డ, నువ్వు వినలేదనుకో, చిల్లర చేసి చిందర బిందర చేశావనుకో, నేను దేవుని దగ్గర వచ్చిన దూతను, చెప్పింది చెప్పినట్టుగా వినలేదనుకో, కైమ నరికి నిన్ను నరకంలో పడేస్తాడు. బిడ్డ జాగ్రత్త, వింటేనే విను అని బెదిరియలే. సింపుల్ మెసేజ్, వెరీ లిటిల్ మెసేజ్, వెరీ సింపుల్ మెసేజ్. సాధారణంగా చెప్పింది అంతే. యోసేపు, భార్యను చేర్చుకోవడానికి భయపడకు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది, అంతే కదా. దూత చెప్పింది చెప్పినట్లుగా చేశాడండి. ఈ 2020 ముగించేదాకా మనతో సాధారణమైన వర్తమానాల్ని ఒక దూతతో చెబుతున్నాడు. ఆ దూత ఎవరో తెలుసా? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. ఎందుకంటే ముగించేదాకా ప్రభుదూత ఎంత చెప్పినా కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండి, ఏ పాపములో ఉన్న మనం అదే పాపములో ఉండి, దేవుని దూత చెప్పినా, దేవుడు దిగివచ్చి చెప్పినా, ముఖములో ముఖం పెట్టి చెప్పినా, చెయ్యి పట్టుకొని చెప్పినా, గీత గీయించి చెప్పినా, విననంటే వినను అని మనముంటున్నామే. మరి యోసేపు ఎందుకు విన్నాడు? యోసేపు వినడానికి గల రీజన్ ఏంటి? ఆ కారణాన్ని ఇచ్చి పంపిస్తానండో సమయానికే. తొందరపడకండి, సమయానికే ఇచ్చి పంపిస్తాను. నేను చాలాసార్లు చూశాను, ఇటీవల కూడా నేను అక్కడ వాక్యం చెప్పడానికి నన్ను పిలిచిన దగ్గర కేకు కోయడానికి ఇస్తున్నంత సమయం వాక్యం వినడానికి ఇవ్వలేదండోయ్. డ్యాన్స్ చేయడానికి ఇచ్చినంత సమయం వాక్యం వినడానికి ఇవ్వలేదు. అప్పుడు అనుకున్నాను, ఈ సమాజంలో వాక్యానికి స్థలం ఉండదురా, అన్నిటికీ ఉంటుందిరా అని అనుకున్నాను. ఒక చోట వెళ్ళి లైన్ కడతాం, దేనికోసం? జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కట్టి టికెట్ తీసుకొని డాక్టర్ 10 గంటలకు వస్తాడని 2 గంటలకు వచ్చినా కూడా గుట్టు చప్పుడు కాకుండా కుక్కుమని కూర్చుంటాం అక్కడ. ఎందుకు? ఆరోగ్యం కోసం. మరి నేను చెబుతున్న వాక్యం, నా చేత దేవుడు చెబుతున్న వాక్యం ఆరోగ్యకరమైన వాక్యం. ఇది 1 పేతురు పత్రికలో ఆరోగ్యకరమైన వాక్యం. అది 60 రోజులు బతికించి చంపేదానికి ఇచ్చే ఆరోగ్యం. ఇది ఎల్లకాలం పరలోకములో ఉండడానికి ఆరోగ్యంగా ఉంచే వాక్యం. ఈ 2 విషయాలు చెప్తాను, ఓపికతో వినండి. ఏంటి విషయం? యోసేపులో ఉన్న విధేయత. యోసేపులో ఉన్న విధేయత. ఎప్పుడు విధేయత చూపించాడు? గొంతు మీద కత్తున్న సమయంలో. ఆ అంటే తెగిపోద్ది, ఊ అంటే తెగిపోద్ది. అలాంటి సిచ్యువేషన్లో ప్రభుదూత ఏం చెప్పిందో అదే విన్నది. ఈరోజు ఆ ప్రభుదూత ఎవరో తెలుసా? చదవండి దయచేసి. కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభములను సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. 8వ వచనం.
స్ఫుర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయము అంటే ఎఫెస్సులోను, స్ఫుర్ణలోను, తుయతరులోను ఈ 7 సంఘాలలో ఒక దూతలు ఉన్నారు. ఆ దూతలు రెక్కలు కట్టుకొని ఎగిరిపోయే దూతలు కాదు. ఆ సంఘములకు బోధించే ఒక మనిషే ఒక దూతగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనకు ప్రభుదూత ఎవరు అనంటే ఆయన వాక్యాన్ని తీసుకొచ్చే చెప్పే వాళ్ళే మీకు దూతలుగా నిలబడ్డవాళ్ళు. మీకు దూతలుగా నిలబడ్డవాళ్ళు. అప్పుడు యోసేపు దగ్గరికి స్వప్నంలో వచ్చి దూత చెబుతుంటే, నువ్వే దూతవి, ఎక్కడి వచ్చినావు, ఎందుకు వచ్చినావు, నీ సర్టిఫికేట్ ఏది, నీ లైసెన్స్ ఏది, నువ్వు కరెక్టా కాదా, నీకు లేబుల్ ఉందా అని అడగలే. స్వప్నంలో దూత వచ్చింది, సింపుల్ మెసేజ్ చేసింది. ఆ చెప్పిన మెసేజ్ ఎక్కడిది? పరలోక సంబంధమైనటువంటిది, పరిశుద్ధాత్మ సంబంధమైనటువంటిది. ఇంకా నువ్వెవరో నాకు అవసరం లేదు. గుప్చప్పుడు కాకుండా విన్నాడు. అంటే దూత చెప్పుతే ఇంత ఖచ్చితంగా వినటానికి యోసేపుకు ఉన్న జ్ఞానం ఏంటి? మన సంఘములలో ఇప్పుడున్న తరములో ఈ మనుషులకి ఏ దూతలు చెప్పినా కూడా వినకపోవడానికి ఉన్న అజ్ఞానం ఏంటి? ఈ 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఇప్పుడు యోసేపుకు ఉన్న జ్ఞానం ఏంటి? ఏ దూత చెప్పినా కూడా, బోర్డు మీద గీసి చెప్పినా కూడా, అర్థమయ్యేటట్టు చెప్పినా కూడా, ఇది ప్యాసింజర్ ట్రైనో లేక గూడ్స్ ట్రైనో గుర్తుపట్టండి బాబు అని చెప్పినా కూడా వినకుండా పోతున్న అజ్ఞానం ఏంటి అని చెప్పడానికి దేవుని ఒక వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 48వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. 48వ అధ్యాయము 16వ. అంటే దూత చెప్పిన మాటనే ఎందుకు ఆ సిచ్యువేషన్లో కూడా అంత భయంకరమైన సమయంలో కూడా విధేయత చూపగలిగిన గొప్ప విధేయుడుగా ఎందుకు యోసేపు మిగిలాడు? ఆ విధేయతని కలగాలంటే దూత చెప్పేటిది దూత ఎందుకు చెబుతుందో యోసేపుకు తెలుసు. ఎందుకంటే యోసేపు పాత నిబంధన కాలములో ఉన్న వ్యక్తి, యోసేపు ధర్మశాస్త్రమును ఎరిగిన వ్యక్తి, యోసేపుకు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేశాడో అన్న సంగతి తెలిసిన వ్యక్తి కనుక దూతలు ఏం చేస్తారో యోసేపుకు తెలుసు. ఇప్పుడు వచ్చిన దూత కూడా ఏం చేస్తుందో అన్న సంగతి యోసేపుకు తెలుసు గనక దూతను ప్రశ్నించక, దూతను అనుమానించక, దూత చెప్పింది చెప్పినట్లుగా యోసేపు చేయగలిగినటువంటి విధేయుడు. చదవండి దయచేసి. అనగా సమస్తమైన కీడులలో నుంచి నన్ను తప్పించిన దూత. ఒక వ్యక్తిని సమస్తమైన కీడుల్లో నుంచి తప్పించాలి అనంటే దూతనే చేస్తుంది. 91వ కీర్తన 11వ చరణం. 91వ కీర్తన 11వ చరణం. ఇవి సంగతులు యోసేపుకు తెలుసు. పాత నిబంధన కాలములో దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు తన దూతల ద్వారా ఏం చేశాడో అన్న సంగతి తెలుసు గనక స్వప్నంలో వచ్చి చెప్పిన దూత కూడా అదే చేస్తుంది అన్న సంగతి నమ్మాడు గనక పుట్టెడు అనుమానముతో ఫిక్స్ అయినా, నరకయాతనగా పీక్కుంటున్న ఆలోచనతో పతనమవుతున్నా, ఆ చివరి గడిలో ఆ సిచ్యువేషన్లో కూడా దూత చెప్పింది చెప్పినట్లుగా చేయగలిగాడు. ఈరోజు మీ ఎదుట నిలబడిన దూతగా ఉన్న సేవకుడు చెబుతున్న సంగతులు, బైబిల్లో ఉన్న సంగతులు ఏం చేస్తాయో అన్న సంగతి నీకు అర్థమవుతే ప్రశ్నించక, ఏలెత్తి చూయించక, దూత చెప్పిన మాటల ప్రకారంగా చెప్పింది చెప్పినట్లుగా చేయగలిగిన విధేయుడైన యోసేపులా మారినప్పుడు యోసేపుతో యేసు ఎలా వెళ్ళాడు, మనతో కూడా యేసు అలా వస్తాడు. ప్రియులారా చదవండి దయచేసి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు, వెరీ గుడ్, నేను వెళ్తున్న ఈ సంసార జీవిత యోగం అనే మార్గములో, ఈ బ్రతుకు జీవితం అనే మార్గములో, నేను వెళ్తున్న ఈ మార్గములో నన్ను కాపాడటానికి దూతను పంపించ. ఆ దూతనే స్వప్నములో వచ్చి చెప్పింది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనం. దూతను నమ్మటానికి 7 కారణాలు, 3 కారణాలు ముచ్చటగా చెప్పి ముగిస్తాను. ఆలోచించండి. మనుష్య కుమారుడు తన దూతల్ని పంపిస్తాడు. మనుష్య కుమారుడు తన దూతల్ని పంపిస్తాడు. ఇది మనకు చెప్తున్న మాట. యోసేపుకి ఏం తెలిసి ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో దూతను పంపిస్తాడు. ఆయనకు తెలుసు. ఎందుకు?
షడ్రాక్ మేషాక్ అబేద్నెగోలు అగ్నిగుండములో పడేస్తున్నప్పుడు ఎవరిని పంపించాడు? గుండములోనికి దూతను పంపించాడు. ఇప్పుడు అగ్నిగుండము లాంటి సమస్యలో పడ్డ నా దగ్గరికి ఎవరిని పంపించాడు? దూతను పంపించాడు. అప్పుడు బబులోను సంస్థానంలోనికి దూతను పంపించి ఏం చేశాడు? షడ్రాక్ మేషాక్ అబేద్నెగోలు బతికించుకున్నాడు, పాపాత్మలను చంపేశాడు. అంటే పాపము చేసిన వాళ్ళైతే చంపేస్తాడు, నీతిగా ఉన్న వాళ్ళని బతికించుకుంటాడు. అందుకే దూత నా దగ్గరకు వచ్చింది అని యోసేపు గుడ్డిగా నమ్మేశాడు. ఇప్పుడు మనకు చెబుతున్నాడు, ఆ ప్రభు ఏం చేస్తాడు? దూతల్ని పంపిస్తాడు. ఎందుకు? ఆయన వారి రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను అనగా నీతి లేని వరులని సమకూర్చి అగ్నిగుండముల పడవేస్తాడు. అక్కడ ఏడుపుంటుంది. మరి నీతిమంతులను ఏం చేస్తాడు? నిత్య పరలోకములోనికి. ఇప్పుడు మీ మందిరములోనికి ప్రతి ఆదివారం నాడు 2 గంటలకి ఒక్కొక్క దూత వస్తుంటుంది. ఈరోజు నేను వచ్చాను, రేపు ఆదివారం నాడు ఇంకెవరు వస్తారో తెలియదు, మరోసారి సభలు పెట్టినప్పుడు ఎవరు వస్తారో తెలియదు. ఆయన పరలోకము నుండి తన వర్తమానాన్ని ఇచ్చి దూతలను పంపిస్తున్నాడు. ఎందుకు? నీతిమంతులుగా చేయడానికి, దుర్నీతి పరులను రేపు అగ్నిగుండములో పడేయడానికి. దుర్నీతి పరులను అనగా ఎంత చెప్పినా కూడా దుర్నీతితోనే, పాపముతోనే, అజ్ఞానముతోనే, ఆజ్ఞను అతిక్రమిస్తూనే బ్రతుకుతాను అంటున్న వారిని అనుకుంటూ కూర్చున్న వారిని 2020 ముగించేదాకా నా దారి నాదే యమునా తీరే అనుకున్న వారికి రేపు నరకగుండములో పడేయడానికి దూతలైన నాలాంటోళ్లను, దూతలైన సేవకులను, సత్య సంబంధమైన వాక్యాన్ని బోధించే మహానుభావులను పంపిస్తున్నాడు, మీకు చెబుతున్నాడు, చెప్పిస్తున్నాడు. ఎందుకు అని ఆలోచిస్తే న్యాయసమ్మతంగా నిన్ను రేపు అగ్నిగుండములో కాలబెట్టి. నాతో పోల్చుకోకు, నీకంటే నీతిమంతుని సారిని పోల్చుకో, నీతో నేను పోల్చుకోవద్దు, నాకు అవసరం లేదు. దేవుని కళ్ళకి నీతిమంతులముగా తీర్చబడుతున్నామా? పరిచయుడు అనుకున్నాడు, నీతిమంతుడుగా కనపరుచుకోవడానికి నేను దశమభాగం ఇవ్వలేదా? తండ్రి, దశమభాగం ఇస్తున్నాను, నేను ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను, నన్ను గొప్పవాడిగా చేసావు, నీకు స్తోత్రం అని తనకు ఉన్న నీతి క్రియలను వల్లించి ముగించిన తర్వాత ఒకే ఒక మాట చెప్పిన వాడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఇంత నీతి పనులు చేసిన వాడు పాపాత్ముడుగానే మిగిలిపోయాడు. పోల్చుకోకు మనుషులతో. పరిచయుడు పోల్చుకున్నాడు. కడకు ఈ సుంకరి వలె కూడా నన్ను ఉంచనందుకు నీకు స్తోత్రం. మనుషులతో పోల్చుకుని నీతిమంతుడు అనుకునే ప్రతివాడు పాపిగానే తన జీవితాన్ని ముగిస్తాడు. దేవునితో పోల్చుకో, దేవుడిచ్చే నీతిని ధరించుకో, దేవుడు చెప్పినట్లుగా నీతిమంతుడు అవడానికి కష్టపడు, పశ్చాత్తపడు. ఇక్కడ కాదు, నీ ప్రార్థన గదిలోనికి వెళ్ళి పరలోకమందున్న కన్న తండ్రికి హృదయము కొట్టుకుంటూ నీ పాపాన్ని ఒప్పుకుంటూ పశ్చాత్తపడుతూ, పాపినైన నన్ను కరుణించుము దేవా అనగలిగిన ఆ మరుక్షణములో, అనగలిగిన ఆ గడియలో నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. నీతిమంతుడుగా తీర్చబడిన మరుక్షణములో నీతో మన రక్షకుడు, నీతో సమస్తమైన కీడుల నుండి తప్పించే యేసుక్రీస్తు వారు వాక్యం, ఆయన వెళ్ళాలనుకున్న కాడికి, వెళ్ళాలనుకున్న చోటికి వచ్చేస్తాడు. చేయాలనుకున్నది ఆయన చేసేస్తాడు. ఇప్పటి వరకు నీవు అనగా పాపివేనా? యేసుక్రీస్తును తీసుకువెళ్ళేవాడివి కాదా? ఇప్పటి వరకు నీవు అనగా దూత చెప్పిన మాటకు లోబడని వాడివా, లేక లోబడుతున్న వాడివా? నిన్ను నువ్వే ఈ 4 ప్రశ్నలు వేసుకుని వెళ్ళు. మరలా 2020లో మరొక ఆదివారం రావట్లేదు, కరోనా సంవత్సరంలో మరొక ఆదివారం రావట్లేదు. ఈ రోజుకి చెప్పబడిన వర్తమానంలో నుంచి యోసేపులా విధేయుడవుతే మోక్షానికి వారసుడవుతావు. యోసేపులా విధేయుడును కాను అని అనుకుంటే అగ్నిగుండంలో కాలిపోతావు. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం.